యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ దేవుడు మనకి ఏం ధరింపజేశాడండి? మొదటిగా రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. రెండవది నీతి అనే పైబట్టను ధరింపజేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనము మహా ఆనందముతో ఉల్లసించాలి, ఆనందించాలంట. ఏమి ధరింపజేశాడు? రక్షణ వస్త్రము, రెండవది నీతి. ఏది మీరు చెప్తారా? మొదటికి ఏం ధరించాడు? రక్షణ వస్త్రము, రెండవది నీతి అను పైబట్టను. దీనిని బట్టి మనం ఆనందించాలంట. ఈరోజు శోధనలు వస్తున్నాయా, పోరాటాల, శ్రమల, మీరు అన్ని నమ్మాలి ఏంటిదంటే ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ గతించిపోతే. కానీ దేవుడు నాకు నిత్యమైన ఆనందం ఇచ్చాడు, నిత్యమైన సంతోషం ఇచ్చాడు. ఏంటి ఆ సంతోషం అంటే రక్షణ వస్త్రము ధరింపజేస్తాడు, నీతి అనే పైబట్టను నా పైన ఉంచాడు. కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందిస్తా. నా పరిస్థితులు బాగున్నాయా బాలేదు కాదు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ జస్టిఫికేషన్, అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ విల్ బి జాయ్ఫుల్ అని చెప్పాలి. హెబ్రీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. సాంక్టిఫికేషన్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ సెయింట్. సెయింట్ అంటే దానికి ఇంకో అర్థం హోలీ. అంటే ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. నేను పరిశుద్ధుడినా, నేను పరిశుద్ధురాలనా? మీ సొంతంగా మీరు పరిశుద్ధులు కాదు, కానీ ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డారంట. అయితే ఇఫ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ హోలీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, సే ఐ యామ్ మేడ్ హోలీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని పలుకుతారా? యేసు రక్తము ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను. ఇది చేతులు పైకెత్తి చెప్తారండి. మీరు చెప్తుండగానే తల నుండి అరికాల వరకు మీరు ఇప్పుడే పరిశుద్ధపరచబడుతున్నారు. నమ్ముతూ చెప్దామా? క్రీస్తు యేసు రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను. ఆమెన్, ఆమెన్. మీరు నిజముగా విశ్వాసముతో ప్రకటిస్తే మీకు ఒక గొప్ప శక్తి మీకు తెలుసుకుంటారండి. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ మై ఫేవరెట్ టాపిక్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ డిక్లేర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఐ ఫీల్ సో మచ్ పవర్. నిజము ఎంత శక్తి, ఎంత ధైర్యము తెలీదు. అది మాటలు వివరించలేదు, కానీ ఆ పలుకుతుండగానే గొప్ప శక్తిని, గొప్ప అధికారాన్ని నేను అనుభవిస్తాను. ఎందుకంటే విశ్వాసం కావాలి. క్రీస్తు యేసు రక్తాన్ని మనము ప్రకటించేటప్పుడు విశ్వాసము కావాలి. విశ్వాసముతో ప్రకటిస్తేనే దాని శక్తి మన జీవితంలో కనపరచబడుతుంది. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. మనము పరిశుద్ధతలో పాలు పొందాలనేసి ఆయన శిక్షిస్తున్నాడంట. సో త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ సాంక్టిఫైడ్, ఐఎమ్ మేడ్ హోలీ. 5వది ఏంటిదంటే లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఒక గొప్ప దైవజనులు చెప్పిన మాట, గొప్ప మాట ఏంటిదంటే, there is more power in one drop of blood of Jesus than the entire Satan's kingdom. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య రక్తంలో ఉన్న యేసయ్య రక్తపు ఒక్క బొట్టు, ఒక్క చుక్క ఎంత శక్తివంతమైనదంటే సాతాను రాజ్యం అంతా కలిపిన దానికంటే యేసయ్య రక్తంలో ఉన్న ఒక్క బొట్టులో ఉన్న శక్తి అంత గొప్పదంట. నమ్ముతున్నారా? There is more power in one drop of the blood of Jesus than the entire Satan's kingdom. ఇశ్రాయేలీలు ఆ సంహారకుడు వచ్చే సమయంలో ఇళ్లలో ఉండమన్నారు కదా, తండ్రులు బిడ్డల్ని వేసుకొని ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటిది? విధేయులైన వారికి ఆయన రక్తము పని చేస్తుందని మొదట్లో చెప్పాను. విధేయత అంటే ఒకవేళ ఆ గుమ్మాలు దాటి నేను విధేయుడిని అవ్వను,
కానీ నాకు కాపుదల కావాలి, గొర్రెపిల్ల రక్తం నేను రాసుకున్నాను కాబట్టి నాకు కాపుదల కావాలి అని గుమ్మం బయటికి వచ్చినట్లయితే వారు బ్రతుకుతారా? బ్రతకరు. సో ఆ కాలంలో చుట్టంతా కూడా ఏడుపులు, మొరలు, ఓరమని ఏడుస్తున్నారు. ఆ ఐగుప్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నప్పుడు బోరని ఏడుస్తున్నారంట. ఆ భయంకరమైన ఆ స్థలం అంతా కూడా ఏడుపుతోటి నింపబడ్డది. ఇంకా అప్పుడైతే రోధించే స్త్రీలు భయంకరం గట్టిగా ఏడ్చేవాళ్ళు. ఎట్లుంటదండి, ఒక చావుకి వెళ్తేనే మనం మనసంతా పాడైపోతుంది, హృదయం అంతా కలవరం అయిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ స్థలం అంతా కూడా ఏడుపులు. అట్లాంటి సమయంలో ఒక ఇంట్లో తండ్రి తన బిడ్డలు కూర్చుని ఉన్నారంట. గొర్రెపిల్ల రక్తం రాసి లోపల కూర్చున్నారు. లోపల కూర్చుంటే ఆ చిన్న బిడ్డ తండ్రిని అడుగుతున్నాడంట, నానా ఈ ఏడుపులని ఎక్కడి నుండి వస్తున్నాయి అని అంటే, అక్కడ చిన్న బిడ్డలు చనిపోతున్నారు, అక్కడ మొదటి కుమారులు చనిపోతున్నారు అంటే మందరికి కూడా వస్తుందా అని అడిగాడంట. అని అంటే ఆ తండ్రి అన్నాడంట, రాదు నాన్న, భయపడకు, డోంట్ వరీ, ఎందుకంటే మనకి గొర్రెపిల్ల రక్తము రాయబడింది కాబట్టి మన దగ్గర డెత్ రాదు అని చెప్పాడంట. అది అయిన వెంటనే ఇంకో ఇంట్లో తండ్రి కుమారులు కూర్చున్నారంట, తండ్రి బిడ్డలు కూర్చున్నారంట. ఆ తండ్రి భయపడుతున్నాడంట, బిక్కుమంటున్నాడంట, కలవరపడుతున్నాడంట. ఆ బిడ్డలు అడుగుతున్నారంట, ఏంటి ఈ రోదనకి, ఏడుపులకి, ఈ గోలకి అర్థం ఏంటి అని ఆ బిడ్డలు తండ్రిని అడుగుతున్నప్పుడు ఆ తండ్రి అంటున్నాడంట, అక్కడ బిడ్డలందరూ చనిపోతున్నారు అని అన్నాడంట. అని అంటే ఈ బిడ్డ అడుగుతున్నాడంట, అయితే మన ఇంటికి కూడా వస్తుందా అని అడిగాడంట. అడిగితే ఈ తండ్రి అంటున్నాడంట, ఏమో నాకైతే తెలీదు, మనం వెయిట్ చేసి చూద్దాము. ఇక్కడ 2 విషయాల గురించి చెప్పాను. ఒక గృహంలో తండ్రికి విశ్వాసం ఉంది, ఇంకో గృహంలో ఆ తండ్రికి అంతగా విశ్వాసం, హీ డజంట్ నో, బట్ డిడ్ హీ అప్లై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్? ఎస్ హీ డిడ్. ఆ తండ్రికి విశ్వాసము లేకపోయినా ఆ చెయ్యమన్నాడు దేవుడు, ఆ కార్యము చేశాడు కాబట్టి సంహారకుడు దాటిపోయాడా లేదా? అర్థమవుతుందా అండి? అర్థమైందా? సో ఈ 2 వ్యత్యాసం చూస్తే, ఒక ఆయనకి విశ్వాసం ఉంది, ఇంకో ఆయనకి అంతగా విశ్వాసం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి, విధేయుడై చేశాడు కాబట్టి సంహారకుడు దాటిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా వీఆర్ మేడ్ అలైవ్ త్రూ క్రైస్ట్. ఆయన రక్తము ద్వారా మనము బ్రతుకుతున్నాం, ఆయన రక్తము ద్వారా మనము జీవిస్తున్నాం. మన విశ్వాసం ఉందా? మనలో ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా కాదు. దేవుడు నా రక్తము నువ్వు నమ్మి విధేయుడై నువ్వు ముద్రించుకున్నావా అది చూస్తున్నా నేను. నీకు భయం వేస్తుందా? నీ భయం అంతా కూడా పక్కన పెట్టి రక్తం ఉందా అని చూస్తున్నా. నీకు కలవరం ఉందా? కలవరం అంతా పక్కన పెట్టి నీ పైన రక్తం ఉందా అని చూస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అండి, భయాలలో, ఆవేదనలో, కలవరాల్లో, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? యేసే రక్తం చేత ముద్రించబడ్డారా? మీ కుటుంబాలు ముద్రించబడ్డాయా? మీ ఇల్లు ముద్రించబడ్డాయా? మీ వాహనాలు, మీకు కలిగిన సమస్తము సీల్ ఇట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మూఢనమ్మకముతో కాదు, విశ్వాసముతో. మూఢనమ్మకం అంటే ఇది చేస్తుంది, అది వచ్చేస్తుంది. చాలా మంది ఎంతో భయంకరమైనది, యేసే రక్తము త్రాగితే ప్రాస్పెరిటీ వస్తుందని త్రాగుతున్నారండి. ఎంత విచారకరమైనది. ఇది తాగితే నా జీవితంలో అంతా కూడా సఫలమవుతుంది. యేసే రక్తము ఈరోజు చెప్తున్నట్టు, మొదటిగా రిడెంప్షన్, క్లెన్సింగ్, శాంటిఫికేషన్, జస్టిఫికేషన్, వీఆర్ మేడ్ అలైవ్ ఇన్. ఇవి దీని కొరకు. అవన్నీ రావా? అవన్నీ వస్తాయి, కానీ దానికోసం మీరు యేసే అందుకని అజాగ్రత్తగా తీసుకునేవాడు శాపగ్రస్తుడు అని ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఈ రక్తము పుచ్చుకున్నటములో, కమ్యూనియన్ తీసుకుంటంలో వీఆర్ మేడ్ అలైవ్. సంహారకుడు దాటిపోతాడు. ఈ లోకం పరంగా కాదు, ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో వీఆర్ మేడ్ అలైవ్ త్రూ క్రైస్ట్ బై పార్టేకింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? పునరుత్థానపు శక్తిని మనము పొందుకోగలుగుతాం.